గెలిచారు, ఇంతమందికి చేసిన సేవలతోటి మళ్ళీ అదే ఆలోచనతో మీకు ఓట్లు వేసారా? దుబ్బజల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళకి ప్రతి నిత్యము వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మనం సేవ చేస్తాము. ప్రతి వాళ్ళకి కూడా మనం ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటామని ఈ విలేజ్లో కూడా ఏ విషయం ఉన్నా కూడా పనిచేసి మా సర్పంచ్ కోసం ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అంటే మీకు ఇంత గెలవడానికి కారణం మీరు అభివృద్ధి చేసినందుకు? అభివృద్ధి చేసినాం సార్. వాళ్ళ అభిమానం కూడా ఉంది మనకి. అంటే అభిమానం ఎలా ఉంది? మన ప్రజలందరికీ కూడా మనం సాయం చేస్తాం. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచారు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు తొలి అడుగు ఏ పని ద్వారా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మొదలు పెడుతున్నారు? ఫస్ట్ నువ్వు చేసేది ఒకటి హామీ ఇచ్చారు కదా, ఏమేమి హామీ ఇచ్చారు? హామీలు 70 లైట్లు పోయినాయి సార్. ఇప్పుడు విలేజ్లో 70 లైట్లు వేస్తాం. ఈ వారం లోపల 70 లైట్లు వేస్తాం. తండలో చెరువు ముందల తండలో బోర్ మోటార్ పోయింది. బోర్ మోటార్ కొత్త మోటార్ వేస్తున్నాం. వారు కూడా ఇంకా ఇంతలమ్మ ఇండ్లు వచ్చి జాగాలు లేకుండా అయిపోయినాయి కొన్ని. వాటి కూడా గ్రామ కంట నుంచి వాళ్ళకి స్థలం ఇస్తున్నాం. ఇంకా ఊర్లో సమస్యలు, పైప్ లైన్లు పోయినాయి కొన్ని. ఆ పైప్ లైన్లు కూడా మళ్ళీ చేస్తున్నాం. ఇంకా యువతకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? అలా యువతకు ఎవరైనా చదువుకోలేని ప్రజలు, పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి చేస్తాం హెల్ప్. ఈరోజు దుబ్బచెర్ల గ్రామంలో మా శ్రీవారెడ్డి పటేల్ గారు గెలిచి ఉన్నారు. అంటే ఇది సెకండ్ టైం పటేల్ గారు ఇక్కడ గెలవడం. అయితే ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే స్టడీ పరంగా ఆయన పేదవాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చేసే ఉన్నాడు అనమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటువంటి సపోర్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో నాకు తెలిసి మాది దుబ్బచెర్ల సెకండ్ ప్లేస్ మెజారిటీలో, దాదాపు 770+ మెజారిటీ వచ్చింది. దానికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఉన్నారు. ఇంకా సర్పంచ్ ఇంతకుముందు చేసిన హెల్పింగ్ నేచరే ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.